వాస్తవానికి కవిత గారు ఆలోచితంగా వ్యవహరిస్తున్నారా, అనాలోచితంగా వ్యవహరిస్తున్నారా, ఇంకా ఏదైనా ఒత్తిళ్లకు లోనై వ్యవహరిస్తున్నారా తెలియదు. కానీ గత కొద్ది రోజులుగా వారు వ్యవహరించిన తీరు, వారు గతంలో వారి వ్యవహార శైలికి పూర్తిగా భిన్నం. రెండవది, వారి వ్యవహార శైలి పూర్తి స్థాయిలో పార్టీ అధినాయకుడైన కేసీఆర్ గారి యొక్క ఇమేజ్, ప్రాబల్యం, పాపులారిటీ, కేటీఆర్ గారి యొక్క ప్రాబల్యం, పాపులారిటీ, మొత్తం పార్టీ ప్రతిష్ట, నాయకత్వ ప్రతిష్టను పూర్తిగా కూడా దిగజార్చేటువంటి ఒక రీతిలో వారు ఈ కొద్ది కాలంలో వారు వ్యవహరించినారు. వాస్తవానికి ఇంకా వేరే ఎవరైనా సరే, కేసీఆర్ గారు కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే వెంటనే చర్యలు తీసుకొని పార్టీ నుండి బహిష్కరణకు గురి చేసేటువంటి ఒక పరిస్థితి చూస్తాం మనం ఏ రాజకీయ పార్టీలోనైనా. కానీ కన్సిడరింగ్ హర్ రోల్ ఇన్ తెలంగాణ మూవ్మెంట్, జాగృతి, కాంట్రిబ్యూషన్, కొంత ఏమైనా అనవసరమైనటువంటి ఒక ఆలోచనలకు, భ్రమలకు గురై ఈ రకమైనటువంటి ఒక ఒత్తిళ్లకు గురై వ్యవహరిస్తున్నారా అని చెప్పని కూడా పార్టీ కొన్ని రోజులు ఆగి చూసింది. అయినప్పటికీ కూడా నిన్న మళ్ళా తప్పు మీద తప్పన్నట్టుగా ఏదైతే హరీష్ రావు గారిని, నిరంతర సైనికుడు హరీష్ రావు గారు పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిరంతర సైనికుడు. తర్వాత నిరంతర సేవకుడు సంతోష్ రావు గారు. కేసీఆర్ గారు, శోభమ్మ గారు ఎంత దగ్గర అవుతుంటారో అంత సన్నిహితంగా ఉంటూ అన్ని రకాలుగా కేసీఆర్ గారి మంచి చెడులు, బాగోగులు, అటు వ్యక్తిగతమైనవి, రాజకీయ పరమైనటువంటి అన్ని కూడా చూసుకుని సంతోష్ రావు గారి పట్ల ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో, ఎవరు ఊహించినటువంటి ఒక రీతిలో టార్గెట్ చేసింది. ఫస్ట్ అంశంలో కేసీఆర్ గారి వెంట ఎవరో కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్తూ కేటీఆర్ గారిని టార్గెట్ చేసింది. పేర్లు చెప్పకుండా ఇంకా కొంతమంది టార్గెట్ చేసింది. నిన్న హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని వెరచి ఇవన్నీ కూడా కేసీఆర్ ని టార్గెట్ చేసినట్టే. కేసీఆర్ ఇస్ సచ్ ఎ టాల్ లీడర్. ఆయనకేమీ సూక్ష్మమైన పరిజ్ఞానం కానీ, అవగాహన కానీ, పార్టీ పైన పట్టు లేనటువంటి వ్యక్తి కాదు. ఇవాళకి కూడా పార్టీలో సర్వం ఆయనే, కర్త, కర్మ, క్రియ ఆయనే. ఆయన ఆలోచనల మేరకే ఎవరు మాట్లాడినా, ఎవరు ఆడినా, ఎవరు వాడినా, ఎవరేం పని చేసినా వారి ఆలోచనల మేరకే. అటువంటిది వారి కంటెంట్ ఆఫ్ ఆల్ ద ప్రెస్ కాన్ఫరెన్సెస్ దట్ షీ హెల్డ్